ఎంఎన్సీ కంపెనీస్ ఇప్పుడు లే ఆఫ్ చేస్తున్నాయా దీని గురించి మనం మాట్లాడుకుందాము. అండ్ అయితే ఇక్కడ టెక్ కంపెనీస్ లైక్ వరల్డ్ వైడ్ చూసుకుంటే మెటా కానీ, హెచ్పి కానీ, వోక్డే కానీ, హెచ్సిఎల్ కానీ, అమెజాన్ కానీ అండ్ ఈ విధంగా ఓవరాల్గా ఒక 46 ఎంఎన్సీ కంపెనీస్ ఒక ఫిబ్రవరిలోనే దాదాపు 16,000 మందిని తీసేసాయి. అయితే జనవరిలో ఇది అరౌండ్ 5,000 to 6,000 ఆ రేంజ్లో ఉంది. అండ్ కానీ ఒక్క మెటాలోనే దాదాపు ఫిబ్రవరిలో 3,600 మంది తీసేశారు. హెచ్పిలో 2,000 మందిని. అండ్ తర్వాత వచ్చేసి మెటా, హెచ్పి, సేల్స్ వర్క్డే, ఆటోడెస్క్ ఇలా చాలా ఎంఎన్సీ కంపెనీస్ పింక్ స్లిప్స్ ఇచ్చాయి. అంటే ఇంకా మీరు కంపెనీ నుంచి వెళ్ళిపోండి, మీరు వెళ్ళకపోతే మేమే పంపిస్తాం అన్నట్టు పింక్ స్లిప్స్ అయితే ఇచ్చాయి. అంటే సో వీళ్ళు ఏంటి అంటే కంపెనీతో మాట్లాడుకొని ఎన్ని మంత్స్ 3 నెలలు సాలరీ ఇస్తాయి. ఇది జరుగుతుందంతా కూడా యూఎస్లో జరుగుతుంది. అండ్ ఇక్కడ ఏంటి అంటే వాటికి రకరకాల కారణాలు అయితే మనకు వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకని జరుగుతున్నాయి ఒక్కొక్కరు ఒక్కో వర్షన్ చెప్తా ఉన్నారు. ఓవరాల్గా ఏంటి అంటే కోవిడ్లో ఓవర్ హైరింగ్ జరిగింది. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అవసరమైన దానికంటే ఎక్కువ హైరింగ్ చేసుకున్నారు. అండ్ తర్వాత వచ్చేసి ఏఐ అనేది బాగా ఇప్పుడు పెరుగుతూ ఉంది. ఈ చాలామంది అప్డేట్ అవ్వలేక ఈ జాబ్స్ నుంచి లే ఆఫ్స్ అవుతున్నారు. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే హై ప్యాకేజెస్ ఎక్కువగా ఈ టైంలో ఇచ్చారు. సో ఈ మెయిన్ కారణాలతోటి సో లే ఆఫ్స్ జరుగుతున్నాయి ఇది యుఎస్లో. అయితే మళ్ళీ మీరు అనొద్దు మీరు భయపడుతున్నారు, భయంకరంగా లే ఆఫ్స్ అవుతున్నాయి, భయపడుతున్నారు. ఇదంతా న్యూస్. సో జరుగుతూ ఉంది. సో దానికి సంబంధించి ఆర్టికల్స్ అవుతున్నాం, ఆ విషయాలు మీకు అప్డేట్ చేస్తున్నా. అయితే ఒక్క విషయం అయితే నేను 100% చెప్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఏఐ వల్ల జాబ్స్ కొత్తగా క్రియేట్ అవుతున్నాయి. సో ఏఐ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే సో ఈవెన్ దో టెర్మినేట్ అవుతున్నప్పటికీ అండ్ రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది. సో రీసెంట్ డేస్లో కూడా చూసుకుంటే మనకు తెలిసిన స్టూడెంట్స్ ఏఐ ఇంజనీర్గా సివిల్ నుంచి వచ్చి, హోమ్స్ నుంచి వచ్చిన వాళ్ళు డేటా సైన్స్గా, ఫుల్ స్టాక్గా ఇలా రకరకాలుగా వాళ్ళు జాయిన్ అవుతూ ఉన్నారు. సో ఇదొకసారి మీరు గమనించగలరు. నో నీడ్ టు వరీ అబౌట్ దట్. ఇదొకసారి ఇదే జరుగుతూ ఉంది. ఇదంతా లే ఆఫ్స్ ఎక్కువగా ఏంటి అంటే యూఎస్లో జరుగుతూ ఉంది. ఇండియాలో జరగట్లేదా అంటే ఇండియాలో కూడా జరుగుతుంది. బట్ డెఫినెట్లీ ఇదైతే మనం దృష్టిలో పెట్టుకోండి, ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వండి. అండ్ ఈ న్యూస్ వచ్చింది కదా అని చెప్పి మనోద్యోగం పోద్దని మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి అది పాజిటివ్ ఇన్ఫర్మేషన్ అయినా నెగిటివ్ ఇన్ఫర్మేషన్ అయినా మీకు పాస్ చేయడం అనేది జరుగుతున్న ఈ సాఫ్ట్వేర్ జాబ్ మార్కెట్ ట్రెండ్ ఏదైతే ఉందో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడమే నా రెస్పాన్సిబిలిటీ. కాబట్టి నేను మీకు అప్డేట్ చేస్తున్నాను. అండ్ మీరు నెగిటివ్ మాట్లాడుతున్నారు అని అనుకోవద్దు. సో తీసుకునే దృక్పథంలో ఉంటుంది. అంటే మనం ఆలోచించేది అంటే లే ఆఫ్స్ అవుతున్నాయి అంటే ఎందువల్ల లే ఆఫ్స్ అవుతున్నాయి కూడా నేను ఖచ్చితంగా చెప్తాను. సో దట్ ఏంటి అంటే ఆ లే ఆఫ్స్ అవ్వకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అనే దానికి ఆలోచన చేయండి. ఇదొక హెచ్చరిక లాంటిది. అంతా అయిపోయిన తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు మన పెద్దవాళ్ళు అంటుంటారు. అట్లా కాకుండా ముందు జాగ్రత్త సరిగా చేతులు కాలకముందే మనం జాగ్రత్త పడడంలో తప్పే లేదు. సో అది నేను మీకు చెప్పడానికి ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. సో దయచేసి అర్థం చేసుకోండి. ఇది నెగిటివ్గా కాదు, ఇంకోటి కాదు. ఓకే, థ్యాంక్ యూ.